24 గంటల వ్యవధిలో 3 మర్డర్ అటెంప్ట్లు జరిగాయి. ఇందులో ఓ వ్యక్తి చనిపోగా మిగతా వారందరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ 3 దాడుల్లో వాడిన ఆయుధం కత్తే. ఇప్పుడు మనం మొదటి మర్డర్ అటెంప్ట్ గురించి మాట్లాడుకుందాం. జగ్గయ్యపేటలో వడ్డెర కులానికి చెందిన అంకమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి గ్రామ దేవతల ఊరేగింపు సందర్భంగా గొడవ జరిగింది. డీజే పాటల దగ్గర మొదలైన వివాదం కత్తులతో దాడి చేసుకునే వరకు వచ్చింది. ఆ దాడిలో పూజారి బత్తుల శ్రీనుపై కిషోర్ పై దాడి చేశాడు. శ్రీను పీక కోశాడు. దాడిని అడ్డుకునే క్రమంలో బత్తుల వెంకటేశ్వర్లు, ఓర్సు నాగబాబు అనే ఇద్దరికి గాయాలయ్యాయి. రెండో దాడిలోనూ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు నిందితులు. జగ్గయ్యపేట సత్యనారాయణపురం సమీపంలో సాయి వెంచర్ వద్ద నజీర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. నజీర్ ప్రాణభయంతో పరుగులు తీస్తున్నప్పటికీ అతడిని వెంబడించి మరీ పీక కోసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడి ఉన్న నజీర్ను పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నజీర్ పరిస్థితి సీరియస్గానే ఉంది. ఇక మూడో మర్డర్ అటెంప్ట్ మహిళపై జరిగింది. దాడి చేసింది కూడా ఆ మహిళ భర్తే. జగ్గయ్యపేట సాయినగర్లో భార్య సావిత్రిపై భర్త శివ కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సావిత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఓవరాల్ గా వరుస దాడులతో జగ్గయ్యపేటలో అలజడి మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు టెన్షన్ పడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, జగ్గయ్యపేటలో ఈ 3 దాడులకు సంబంధించి ఏంటి పూర్తి డీటెయిల్స్? మొత్తం మీద చూస్తుంటే జగ్గయ్యపేటలో వరుసగా 1 కాదు 2 కాదు 3 సంఘటనలు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విస్తృతంగా 3 హత్యా ప్రయత్నం చేసిన ఒక మర్డర్ జరిగింది. అది మరొక ముందే మరొక సంఘటన జరిగిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే 3 సంఘటనలు జరిగినాయి. వేరువేరు సంఘటనలతో 3పై హత్యా ప్రయత్నం జరిగినాయి. మొన్న రాత్రి జగ్గయ్యపేట చెరువు బజార్లో ఎల్లమ్మ తల్లి జాతరలో అయ్యగారు సీనుపై కోడికత్తో పేరుకొచ్చిన కిషోర్ అనే వ్యక్తి వచ్చారు. దీంతో శ్రీనివాస్ ముత్యం గారు ఆ తర్వాత 24 గంటల వ్యవధిలోనే సాయినగర్ వద్ద నజీర్ పై దాడి చేసి రమణమూర్తి అనే వ్యక్తి కత్తితో పొడిచి పేరుకోశాడు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నజీర్ కూడా ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయి. ఇతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అలాగే నిన్న సాయంకాలం జగ్గయ్యపేట సాయినగర్ లో భార్య సావిత్రిపై భర్త శివ కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే వరుసగా హత్యలు కత్తులతో దాడులతో జగ్గయ్యపేటలో అలజడి మొరిగింది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏమాత్రం కూడా పోలీసులు అంటే ప్రజలకి భయం లేకుండా పోతుంది. భయం లేకపోవడం మూలంగానే వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి సామాన్యులు అయితే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.